ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మనకు జీవాహారమైన జీవజలమైన మన కాపరి అయిన మన పరమ ద్రాక్షావళి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. షాలోమ్, మారనాథ, ప్రైజ్ లార్డ్. వందనాలు. ఈ కార్యక్రమం కోసం మీరు సమయాన్ని కేటాయిస్తున్నారు, అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, సేవలో భాగంగా లేదా సేవా కార్యక్రమాల కొరకు మీరు ఏదైనా ఖర్చు పెడితే నిత్యత్వంలో మీరు అంత సమయాన్ని పొందుకుంటారు, అంత సమయం ప్రభుతో గడుపుతారు. కనుక మనం ఇక్కడ ఖర్చు పెట్టిన సమయం అది వేస్ట్ కాదు, కానీ ఇన్వెస్ట్ అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అది దాచబడడం లేదా డిపాజిట్ చేసుకోవడం లాంటిదే. కార్యక్రమాల కోసం, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల కోసం మీరు గడిపినటువంటి ఎన్నో పనులు ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, స్త్రీలైతే, సహోదరులైతే, ఆంటీలైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, అవి ఇవి హడావిడి టైమే, బిజీ టైమే. అయినప్పటికీ కూడా ఈ సందేశాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఎవరైనా వింటున్నట్లయితే తమిళనాడులోనో, చెన్నైలోనో, లేదా ఆంధ్రప్రదేశ్లోనో, తెలంగాణలోనో, మహారాష్ట్రలోనో, లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో ఎవరైనా ఈ కార్యక్రమాలు చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని చాలా జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా నేను ఒకసారి స్టూడియోకి వచ్చినప్పుడు ఒక 10 సందేశాలకు సిద్ధపడి వస్తాను. అనగా 10 సందేశాలు ఇంచుమించు 5 గంటల సమయం తీసుకొని రికార్డింగ్ జరుగుతుంది. ఈ 10 సందేశాల కోసం సిద్ధపడడానికే నాకు కనీసం ఒక 3 రోజులు 4 రోజులు పడుతుంది. వాక్యాన్ని చదివి 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 దేవుని వాక్యం ధ్యానించి, ప్రార్థించి, ప్రభా తలంపులు అనుగ్రహించి వాటిని రాసుకొని అలాగా సెట్ చేసుకొని, దీని వెనక ఎంతో ప్రయాసం ఉంది. అది అంత ఈజీ విషయం కాదు. ఏదో జనరల్గా నోటుకు వచ్చినట్టు 4 మాటలు చెప్పేసి పోవడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. పిచ్చి మాటలు, ఎర్రి మాటలు చెప్పడానికి కాదు ఇది వేదిక. బోధిస్తే ఎస్, దిస్ ఈజ్ దేవోక్తి, ఇది దేవోక్తి, దిస్ ఈజ్ ఓరకల్ ఆఫ్ గాడ్, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నట్టుగా ఆత్మలో మీరు ఫీల్ అయ్యి, లేదా మీరు అరవాల్సిన అవసరం లేదు, అక్షరార్థంగా ఆత్మలో ఫీల్ అయితే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా మీ చేతుల్లో కానీ రిమోట్ ఉన్నట్లయితే ఈ సమయంలో వేరే ఛానల్కి వెళ్ళిపోయి ఏదైనా పాట వినాలని మీరు ప్రయత్నం చేయొద్దు. పాటలు వస్తూనే ఉంటాయి, కానీ సందేశం ప్రాముఖ్యమైనది కనుక సందేశానికి వెళ్దాం. గత ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అందులో నుంచి 3 విధాలైనటువంటి అంధకారాల గురించి, అక్షరార్థమైన అంధకారం, ఆత్మీయమైనటువంటి అంధకారం, అంతేకాకుండా అంతర్యములోని ఇన్నర్ లేకపోతే ఇన్ డ్వెల్లింగ్ డార్క్నెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాటిని నేను రిపీట్ చేసో లేకపోతే వాటికి వివరణలు ఇవ్వడం లేదు. అనగా ఇప్పటి వరకు మనం 5 సార్లు యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచే ధ్యానించుకున్నాం. మరలా మనం ఈ దినం కూడా ఈ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అనగా యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు బ్రతికి రావడం అని టైటిల్ ఇచ్చారు ఈ వాడుక భాషలో. ఆ రోజు ఆదివారం. మగ్దలేనికి చెందిన మరియా చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు లేకపోతే ఆ సమాధి, దాని ద్వారానికి ఉన్న రాయి తీసివేయబడడం ఉండడం గమనించింది. దానికోసం వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఊహించనటువంటి ఒక కార్యం, రాయి దొర్లించబడ్డం. దేవుని స్తోత్రం. రాయి తీసివేయబడ్డం, తొలగించబడ్డం.
మనం ఆలోచిస్తున్న విషయాలు 3 విషయాలు మనం ఆలోచిద్దాం. మన టైటిల్ కూడా 3 కార్యాలు. ఏంటి 3 కార్యాలు? ప్రభు చేసిన 3 కార్యాలా? 3 వేరువేరు కార్యాల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. కార్యాలు చాలా ఉంటాయి, కానీ ఈ వచనంలో నుంచి 3 కార్యాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. స్తోత్రం. ఏంటి ఆ 3 కార్యాలు? ఈ వాక్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, మొదటి పార్ట్ లేదా మొదటి భాగంలో మనం ఆలోచిస్తే 1వ వచనంలో ఆదివారము ఇంకను చీకటి ఉండగా, స్టిల్ ఇట్స్ డార్క్. అంటే ఆదివారం ఇంకను చీకటి ఉండగా, చీకటి ఉన్నప్పుడు, చీకటి ఇంకా తొలగిపోలేదు, చీకటి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అపవాది కార్యము ఇంకనూ జరుగుతుండగా. స్తోత్రం. అపవాది కార్యం ఇంకనూ జరుగుతుండగా. అదేందండి, అక్షార్థమైన చీకటి కదా, అపవాది కార్యం ఏంది అంటారేమో. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆటంకం ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఒక హిండ్రన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక హిండ్రన్స్ ఏంటి అంటే చీకటిగా ఉంది కాబట్టి కష్టం, వెళ్ళాలంటే కష్టం. చీకటిగా ఉంది కాబట్టి సరే సూర్యోదయం అయిపోయిన తర్వాత చూద్దాంలేండి అని కాదు, ఇంకా చీకటిగా ఉంది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అనగా సాతానుడు చీకటి కలుగు చేసి నిన్ను కదలనివ్వకుండా, నిన్ను మెదలనివ్వకుండా, నిన్ను ముందుకు సాగిపోనీయకుండా ప్రయత్నం చేస్తాడు. ఒక ఆటంకాన్ని మనం గుర్తించాలి. ఆటంకాలు ఉన్నాయి, కీళ్ళు ఉన్నాయి. కీడెంచి మేలు ఎంచాలన్నారు, అనగా రెండింటిని ఎంచాలి మనం, కీడును మేలును ఎంచాలి, నెగిటివ్ ఎంచాలి, పాజిటివ్ ఎంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, ఇంకనూ చీకటి ఉండగానే, ఇంకనూ చీకటిగా ఉందని అలక్ష్యంగా కాసేపు నిద్రపోదాంలే, కాసేపు పడుకుందాంలే, మంచం దెక్కుండా ఉందాంలే అని అనుకోలేదు. ఆ స్త్రీకి బహుశా ఉదయాన్నే తెల్లవారుజామున లేచే అలవాటేమో. చాలామంది స్త్రీలకు తెల్లవారుజామున లేచే అలవాటు లేదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో స్త్రీని గురించి చెప్పబడింది. ఆ స్త్రీ ఉదయాన్నే పెందలకన్నే లేస్తుందట. పెందలకన్నే లేచామనుకోండి మనం చాలా టైం సేవ్ చేసుకుంటాం. పెందలకన్నే లేచామనుకోండి ఎక్కువ పనులు మనం చేయగలం. 7 గంటలకో 8 గంటలకో 9 గంటలకో లేచి టైం మేనేజ్మెంట్ చేసుకోలేక, బ్యాలెన్స్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడతాం. చీకటి ఉంటే నష్టం ఏంటి? చీకటి ఉంటే ఉండనివ్వండి, ఆటంకాలు ఉంటే ఉండనివ్వండి, సమస్యలు ఉంటే ఉండనివ్వండి. ఇవన్నీ మన నడకను, మన పరుగును ఆపకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, ఆదివారం ఇంకనూ చీకటి ఉండగానే, అనగా ఒక అపవాది కార్యాన్ని నువ్వు గుర్తించుకున్నప్పటికీ ఆగిపోవద్దు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో లేకపోతే ఇదే వచనంలో ఆమె పెందలకడనే సమాధి యొద్దకు వచ్చింది. త్వరగా వచ్చేసింది సమాధి దగ్గరికి. ఇంతకుముందు ఎప్పుడు ఆమె సమాధి దగ్గరికి వెళ్ళలేదు, సమాధిని చూసింది అంతవరకే. మళ్ళీ ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళింది. ఒకటి అపవాది కార్యం మనకు కనిపిస్తే, 2వది మానవ కార్యం కనిపిస్తుంది. ఆ మహిళ యొక్క కార్యం అనగా మన కార్యం. మనము ఆగిపోక సాగిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనము ఆగిపోక సాగిపోవాలి, ఆగిపోకూడదు. చీకటి ఉందని ఆగిపోకూడదు, అనారోగ్యం ఉందని ఆగిపోకూడదు, బంధువులు వచ్చారు చుట్టాలు వచ్చారని ఆగిపోకూడదు, కరోనా వస్తుందేమని భయపడి దేవుని మందిరాల్లో ఆగిపోవడానికి వీల్లేదు. చీకటి ఉంది ఒకవైపు, అయినప్పటికీ చీకట్లో నడవడానికి దేవుడు నీకు వెలుగును అనుగ్రహిస్తాడు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. యథార్థవంతులకు చీకట్లో ఆశీర్వాదాలు ఉంటాయి, అనారోగ్యం మధ్యలో కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. కరోనా అని ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోంటాం? కరోనా అని చెప్పి ఇంట్లో కూర్చునే వాళ్ళు, దేవుని మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు ఏం చేస్తారు? షాపింగ్లకు వెళ్తారు. అప్పుడు కరోనా రాదు. బంధువులకి బెంగళూరు, చిత్తూరులు, లేకపోతే కడపలు, ఆ ఊర్లు ఈ ఊర్లు పరిగెత్తుంటారు. కానీ దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం చేయదు. దయచేసి మీరు ఇప్పటివరకు లాక్డౌన్ వల్ల దేవుని మందిరానికి రాని, ఇక ముందునైనా నెక్స్ట్ సండే నుంచి కంపల్సరీగా దేవుని మందిరానికి వెళ్ళిపోండి. కరోనా మీకు రాదు. సోషల్ డిస్టెన్స్ అని మెయింటైన్ చేస్తున్నారు, శానిటైజర్లు పూసుకుంటున్నారు,
మాస్కులు పెట్టుకుంటున్నారు, ఇంకా భయపడుతున్నారంటే ఏం చేయాలి? సాతానుడు మిమ్మల్ని ఎంత భయపెడుతున్నాడో ఆలోచించండి. నేను పెద్దగా మాస్క్ వాడను, నేను పెద్ద శానిటైజర్ ఉపయోగించను. కరోనా పేషెంట్ల మధ్యలోనే నేను కొంతకాలము, లేకపోతే కొన్ని రోజులు, కొంతమంది ఇంచుమించు 20 నుంచి 30 మంది కరోనా పేషెంట్లతో నేను సన్నిహితంగా మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. నాకు రాలేదు, దేవుడు అనుమతించడు. నువ్వు భయపడిపోయి భయానికి దాసుడుగా మారిపోయి, మరణ భయానికి దాసుడుగా మారిపోయి, రోగ భయానికి దాసుడుగా మారిపోయి, థర్డ్ వేవ్ కాదు ఎన్ని వేవులు వచ్చినా మనల్ని ఏమి చేయవు. నీ పక్కన 1000 మంది కూలను, నీ కుడి పక్కన 10,000 మంది కూలను, ఏ అపాయము నీ దగ్గరికి రాదు అనే వాగ్దానం చదువుతామే కానీ దాన్ని ఎందుకు మనకు అన్వయించుకోం, ఎందుకు మనం అప్లై చేసుకోం? అలా అనుకున్నట్లయితే మన సంఘాల్లో 10,000 మంది లేరు. మన సంఘాలు అంటే లేవు అని నేను అనలేదు, ఉన్నాయి సంఘాలు. మా స్థానిక సంఘం గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్లో ఉన్న సంఘం చిన్న సంఘం. ఆ చిన్న సంఘంలో కొద్దిమంది ఉన్నారు, 10,000 మంది ఏం లేరు. 1000 మంది 500 మంది వచ్చే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తామే, షాపింగ్ మాల్స్కి వెళ్తాం, కానీ దేవుని మందిరాన్ని రాకపోవడం విచారకరం. ఇప్పటికైనా పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చేయండి. ఎలాగో మీరు చచ్చిపోతారు, అది మాత్రం గ్యారంటీ. రోగం వచ్చాను చేస్తారు, రోగం రాకపోయినా చచ్చిపోతారు. కరోనా వచ్చాయినా చేస్తారు, కరోనా రాకపోయినా చేస్తారు. కారణం ఏంటంటే మానవులందరూ చనిపోవాలి, అది దైవనేమో. మానవులందరూ చనిపోవాల్సిందే, మరణించాల్సిందే. నువ్వు ఎంత అతి జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా మరణం నీ కోసం ఉంది. మరణాన్ని దేవుడు నిర్ణయించాడు అంతవరకే. నువ్వు మట్టి కనుక మట్టిలో గెలిపోవాల్సింది. నువ్వు ఎందుకు కంగారు పడతావు? నువ్వు ఎందుకు ఇంట్లో కూర్చుంటావు? దేవుని మందిరానికి వచ్చి ఆరాధించు, దేవుని మహిమపరచు, దేవుని వాక్యం విను, పరిచర్యలో సహకరించు. స్తోత్రం. రెండోది, ఆమె సమాధి వద్దకు వచ్చింది. అదేంటి సమాధి దగ్గరికి రావడం పెద్ద గొప్ప సాహసమా? దాని ద్వారా ఆమె ఏదో పెద్ద ధైర్యవంతురాలు అనిపించుకుని లేదు, అలా అని నేను అనలేదు. ఒకటి, నంబర్ 1, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు వచ్చింది అంటే దాని అర్థం అపవాది కార్యం జరుగుతుంది. ఈ చీకటిని అక్షార్థమైన చీకటి అని కాకుండా ఆత్మ సంబంధమైన చీకటి అనుకున్నాం. ఆత్మ సంబంధమైన చీకటి ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన కార్యాలను ఆపుకో, ఆగక సాగిపో. మోషే ఎందుకు ఆగావు? ప్రార్థన కోసం ఎందుకు ఆగావు? వెళ్ళవయ్యా బాబు. స్తోత్రం. వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. చాలామంది ఆగిపోయారు. సాతాను అంటున్నాడు, ఆగిపో, కాసేపు ఆగు, 1 రోజు ఆగు, 2 రోజులు ఆగు, 3 రోజులు ఆగు. ఇది సాతాను యొక్క, మనలో ఇంజెక్ట్ చేసేటువంటి సాతాను యొక్క సలహాలు. దేవుడు అంటున్నాడు, 1 నిమిషం కూడా ఆగడానికి వీల్లేదు. ఇక వెళ్ళు, గో ఫోర్త్, ముందుకు దూసుకుని వెళ్ళు. దేవుని బిడ్డలమైన మనం ముందుకు దూసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆగిపోవడానికి కాదు, సాగిపోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. స్వర్గంలోని దేవుడు పిలుచుకోవడంలో ఉన్న ఉద్దేశం అదే. హల్లెలూయా. ఒకటి, చీకటిగా ఉన్నప్పుడు అనగా ఒక దురాత్మ కార్యం జరుగుతున్నప్పటికీ కూడా ఒక మానవ కార్యం జరగాలి. మానవుడు దేవుని శక్తిని ఆశ్రయించి, ఆమెకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మరి తెలియదు, ఆయనను బట్టి కలిగిన ధైర్యం అది. ఆయన బోధన వలన కలిగిన ధైర్యము, ఆయన్ను చూడాలి అనేటువంటి ఆశ కలిగించిన ధైర్యము, ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలి అనేటువంటి ఆ వాంఛలో నుంచి వచ్చిన ధైర్యము మనకు తెలియదు. ఆమె చీకటి నడుచుకుంటూ వచ్చింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని దేవుని వాక్యంలో ప్రశ్న కనిపిస్తుంది. అవును, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఒకవేళ అధైర్యాన్ని కలిగించేది భక్తి కాదు, ఆత్మ సంబంధమైన భక్తి కాదు. అధైర్యాన్ని కలిగించేది అపవాది. అధైర్యాన్ని కలిగించేటువంటి అననుకూల పరిస్థితులు నీ చుట్టూ ఉన్న సైన్యములాగా ఉన్నప్పటికీ కూడా స్తోత్రం, నువ్వు ఆగిపోక సాగిపో. ఎవరు చెప్పారు నిన్ను ఆగిపోమని? ఎవరు చెప్పారు నిన్ను కదలకుండా ఉండమని? ఎవరు చెప్పారు లోతుల భార్యలాగా మారమని? ఎవరు చెప్పారు ఒక స్తంభంలాగా మారిపోయి అక్కడ పాతుకొని పోమని? సరిహద్దు దాటమనే కదా నీకు చెప్పింది. సోయరుకు వెళ్ళమనే కదా, క్షేమకరమైన స్థితికి వెళ్ళమనే కదా చెప్పింది. కానీ ఎక్కడ ఆగిపోతున్నావు? సుధమ సరిహద్దులో స్తంభంలాగా ఆగిపోయినటువంటి సోదరులాగా ఉన్నావా? దానికోసం కాదు దేవుడిని పిలిచింది. గాడ్ హెస్ కాల్ యూ టు మూవ్ ఫార్వర్డ్ లైక్ లోతులాగా ముందుకు వెళ్ళడానికి నువ్వు పిలువబడ్డావే కానీ లోతు భార్యలాగా ఆగిపోవడానికి నువ్వు పిలువబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
రెండోది మానవ కార్యం. మూడవది మనం గమనించినట్లయితే ఇదే 1వ వచనంలో రాయబడిన మాట, రాయి తీయబడి ఉండడం లేకపోతే తీసివేయబడి ఉండట ఆమె చూచింది, లేకపోతే మరియ చూచింది. ఒకటి చీకటిగా ఉన్నప్పుడు అపవాది కార్యం, రెండోది సమాధి యొద్దకు వచ్చింది మానవ కార్యం, మూడోది రాయి తీయబడి ఉండడం. రాయి ఎవరు తీశారు? వేసిన వాళ్ళు, పెట్టిన వాళ్ళు, అడ్డంగా పెట్టిన వాళ్ళు తీయలేదు. వాళ్ళు అడ్డంగా పెట్టేవాళ్ళే కానీ వాళ్ళు తొలగించేవాళ్ళు కాదు. మానవుడు అడ్డంగా ఏది పెట్టినప్పటికీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉంది స్వర్గ ప్రభుత్వం, స్వర్గీయ సర్కారు. మానవుడు ఎన్నో అడ్డం పెడుతున్నాడు, కానీ అడ్డాలని అధిగమించే కృపను దేవుడు తన అనుచరులకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడ్డాలు పెట్టేది ఈ లోకస్తులు, ఈ లోక ప్రభుత్వం. కానీ పరలోకపు ప్రభుత్వం లోకం పెట్టినటువంటి ఆంక్షలను, నిషేధాలను అన్నింటినీ తొలగించేది పరలోకపు ప్రభుత్వమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచించినట్టు విషయం ఏంటంటే మానవ కార్యం జరిగింది. మూడవది మానవ కార్యం జరిగిన తర్వాత దైవ కార్యం జరుగుతుంది. మానవ ప్రయత్నం జరిగిన తర్వాత దైవ కార్యం జరుగుతుంది. అపవాది కార్యం జరగవచ్చు, మానవుని కార్యం జరగవచ్చు. ఫైనల్గా జరిగేది దేవుని కార్యం. రాయి తీసివేయబడి ఉండడం. మరియ ఎంతో ప్రయత్నం చేసింది. మరియ అక్కడున్న దేవదూతలు అడిగింది, మరి అక్కడున్న కావలి వారిని అడిగింది, ఒక్కసారి నేను రాయి దొల్లించుకొని సుగంధ ద్రవ్యాలు పోస్తాను అని. నో, ఆమె ఎవరిని అడగలేదు, ఎవరిని బతిమలాడలేదు, ఆమె ఊహించలేదు. బహుశా సమాధి రాయి కన్నా, ద్వారం దగ్గర ఉంచబడిన రాయి కన్నా సుగంధ ద్రవ్యాలు పూసి అక్కడ సుగంధ ద్రవ్యాలు పెట్టేసి వెళ్దాం అనుకొని వచ్చిందేమో. కానీ మానవుని ఆలోచనలకు అతీతంగా ఉన్నటువంటి పరలోకపు కార్యాలు, దేవుని కార్యాలు, స్తోత్రం, మానవుని ఆలోచనల కన్నా అనేక రెట్లు గొప్పవి. ఆలోచనలకు అతీతమైన కార్యాలు ఆయన చేస్తాడు. మరియ జీవితంలో మనం చూస్తున్నాం అపవాది కార్యం ఉంది, ఆమె కార్యం ఉంది, అంతేకాకుండా అద్భుతమైన పరలోకపు కార్యం ఉంది. రాయి దొల్లించలేడు అపవాది, రాయి దొల్లించలేదు ఆమె, కానీ రాయిని మాత్రం, అనగా ఒక హిండ్రన్స్ ఉంది. అయినప్పటికీ కూడా మనం చేయాల్సినటువంటి పని ముందుకు సాగాలి. అలా చేసినప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు. నువ్వు ఒక కార్యం చేసినప్పుడు దేవుడు మరొక కార్యం చేస్తాడు. నువ్వు ఒక సింపుల్ కార్యం చేసినప్పుడు దేవుడు నాన్ సింపుల్గా ఉన్నటువంటి, నువ్వు ఒక కామన్ కార్యం చేసినప్పుడు ఆయన అన్కామన్ కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏమో జీవితంలోనే కాదు, మరి 2-3 ఉదాహరణ దగ్గరికి మనం వచ్చేస్తే, ఒక ఉదాహరణ ఏంటంటే జక్కయ్య జీవితం. జక్కయ్య పొట్టివాడిగా ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం. హిండ్రన్స్, ఇక చూడలేను నా జీవితంలో ఒకసారి కూడా యేసుప్రభుని ఫేస్ టు ఫేస్ కలుసుకోలేను, ఇట్స్ ఇంపాసిబుల్ అని అనుకోండొచ్చు. నేను పొడువుగా ఉండితే దూరం నుంచైనా ఎక్కడైనా జనాల మధ్యలో చూసేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఐఎమ్ షార్ట్. ఏం చేస్తావు, నా తప్పు కాదుగా, నా తల్లిదండ్రుల తప్పేగా, నేను పొట్టివాడిగా పుట్టింది అనుకోని ఉండొచ్చు జక్కయ్య. రెండోది హ్యూమన్ యాక్టివిటీ, హ్యూమన్ వర్క్. ఆ పొట్టిగా పుట్టడం, లేకపోతే దాన్ని అపవాది కార్యం అనుకో, డెవిల్స్ వర్క్ అనుకుంటే, హిండ్రన్స్ అనుకుంటే. రెండోది వచ్చేసి హ్యూమన్ వర్క్. ఆయన మేడి చెట్టు ఎక్కాడు. సుమారు 40 అడుగుల వరకు పెరుగుతుందంట మేడి చెట్టు. సైకోమోర్ ట్రీ, అంజూరపు కుటుంబానికి సంబంధించినటువంటి చెట్టు అది. బొటానికల్గా, వృక్షశాస్త్ర పరంగా అది అంజూరపు ఫ్యామిలీకి సంబంధించింది, ఫిగ్ ఫ్యామిలీకి సంబంధించినది. సరే, దేవునికి స్తోత్రం. ఇలాంటి చెట్టుని ఎలా ఎక్కాడో మనకు తెలియదు, ఎంత టైం పట్టిందో మనకు తెలియదు. కానీ అతన్ని మెల్లగా దిగిరామని కాదు ప్రభు చెప్పింది, త్వరగా దిగిరామన్నాడు. అక్కడ హిండ్రన్స్ ఉంది, హ్యూమన్ ఎఫర్ట్ ఉంది. తర్వాత మూడోది దేవుడు చెప్పాడు, నేడు నీతో కూడా నీ ఇంట నేను ఉండవలసింది, నీ ఆతిథ్యం స్వీకరించాల్సింది, నీ ఇంట్లో గెస్ట్గా ఉండాలనిపిస్తుంది, నాకు నీ ఇంట్లో సభ్యుడిగా ఉండాలనిపిస్తుంది అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి. అనగా జక్కయ్య జీవితంలో కూడా ఒక హిండ్రన్స్ ఉంది, అనగా ఒక ఆటంకం ఉంది.
రెండవది అతని ప్రయత్నం ఉంది, మూడవదిగా ఆయన యొక్క కృప మనకు కనిపిస్తుంది, ఆయన యొక్క సూచక కార్యం కనిపిస్తుంది, ఆయన యొక్క అద్భుతమైన కార్యం జరుగుతుంది. అపవాది క్రియలను అధిగమించి మానవుడు ఒక అడుగు ముందుకు వేస్తే, ఒక ప్రయత్నం చేస్తే పరలోకం ఒక కార్యం చేస్తుంది అనేటువంటి ప్రిన్సిపల్ అనే నియమాన్ని మనం మర్చిపోకూడదు. వదిలే, కరోనా తగ్గిన తర్వాత చర్చికి వెళ్దాం అనుకున్నావు అనుకో, కరోనాని లెక్క చేయకుండా నువ్వు తెగించి వస్తే దేవుని చేత ఆశీర్వదించబడతావు. నువ్వు తెగించి దేవుని మందిరానికి వస్తే రోగాన్ని, వాతావరణాన్ని, వర్షాన్ని లెక్క చేయకుండా తెగించి వచ్చావు అనుకో, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా లేకపోతే తెగించి దేవుని మందిరానికి వస్తే ఆయన స్వరం వినగలవు, ఆయన కృప పొందగలవు, ఆయన అభిషేకం పొందగలవు, ఆయన స్వస్థ పొందగలవు. ఇటువంటి దీవెనలు నువ్వు పొందుకొని తిరిగి వెళ్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి జక్కయ్య జీవితంలో అటువంటి ఎగ్జాంపుల్ చూసాం. మరొక ఎగ్జాంపుల్ను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు జీవితంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఒక హిండ్రన్స్, ఒక అబ్స్టకిల్ ఉంది. ఏంటి అంటే ప్రార్థన చేయకూడదు, ప్రార్థనను నిషేధించారు. ఏ దేవతకి, దేవుడికి చేయడానికి వీలేదు ప్రార్థన. ఒక్క రాజుకే ప్రార్థన చేయాలి, రాజుకే నమస్కారం చేయాలి. ఇదేంది మరి విచిత్రంగా ఉంది. మతాలకు దెబ్బ లాంటిది ఈ ఆజ్ఞ. కానీ 6వ అధ్యాయంలో 10వ వచనంలో యథావిధిగా ముమ్మారు ఆయన ప్రార్థించసాగాడు. స్తోత్రం. హీ నెవర్ కేర్స్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హీ నెవర్ కేర్స్ అబౌట్ ద లీగలిజం ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్. He never cares about the legalism of the religion. స్తోత్రం. రెండోది హ్యూమన్ ఎఫర్ట్ జరిగింది. ప్రార్థన చేశాడు ఆయన, ముమ్మారు ప్రార్థన చేశాడు. నేను అనుకోను, సరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, డే టైం జరిగే ప్రార్థనలు ఆపేసి మిడ్ నైట్ ఎప్పుడో జరిగేటువంటి ప్రార్థన లేకపోతే రాత్రి జరిగే ప్రార్థన మాత్రం సరిపెట్టుకుందాం అని దావీదు అనుకోలేదు. రాజీ పడలేదు, దానియేలు అలా రాజీ పడలేదు, కాంప్రమైజ్ కాలేదు. హీ నెవర్ కాంప్రమైజ్డ్. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు ఎప్పుడు కాంప్రమైజ్ కారు, రాజీ పడరు. రాజీ పడిన వాడికి రాజ్యం లేదు. దానియేలు జీవితంలో ఉదాహరణలు మనం ఆలోచిస్తున్నాం. మూడోది హెవెన్స్ వర్క్ మనం చూస్తున్నాం. ఆ హెవెన్స్ వర్క్ ఏంటి అంటే సింహాల గుహలో నుంచి తప్పించాడని కాదు, సింహాల గుహలో పడిపోయాడు. అరే దేవుడు ఏంటి సింహాల గుహలో పడేశాడు. అద్భుతం, పడకుండా కాపాడడం కాదు కానీ పడిన తర్వాత కాపాడడం. పడడంతోనే దేవదూతను పంపించాడు, సింహాల నోళ్ళు మూశాడు. ఆ రాత్రి చక్కటి విశ్రాంతిని ఆయనకు అనుగ్రహించాడు. తిమింగళం లేకపోతే మత్స్యం కడుపులో 3 రోజులు విశ్రమించినట్లుగా ఈయన సింహాల గుహలో ఒక రోజంతా లేదా ఒక రాత్రంతా ఆయన విశ్రమించినట్టుగా మనం చూస్తున్నాం. అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా చక్కటి నిద్రను అనుగ్రహించి, విశ్రాంతిని అనుగ్రహించి, ఆత్మీయ అనుభవాలను ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. 2 సైనికుల మధ్యలో పేతురు గారు పడుకున్నారని రాయబడింది అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో. అననుకూల పరిస్థితుల్లో 100 రావచ్చు. మనం కొన్ని ఉదాహరణలు ఆలోచించాం. అనగా 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి అపవాది కార్యం జరుగుతుంది, రెండోది మన కార్యం జరుగుతుంది, మూడోది దేవుని కార్యం జరుగుతుంది. ఇంకా చీకటిగా ఉంది అపవాది కార్యం, సమాధి దగ్గరకు వచ్చింది మానవ కార్యం, రాయి తీసివేయబడింది స్వర్గపు కార్యం. స్తోత్రం. జక్కయ్య జీవితంలో పొట్టివాడిగా ఉన్నాడు, అబ్స్టకిల్, హిండ్రన్స్. కానీ యేసును ఎలాగైనా చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. హ్యూమన్ ఎఫర్ట్. హెవెన్స్ రివార్డ్ ఏంటి అంటే, హెవెన్స్ వర్క్ ఏంటంటే హాస్పిటాలిటీ, ఆతిథ్యాన్ని స్వీకరించాడు. దానియేలు జీవితంలో హిండ్రన్స్ ఉంది. 30 రోజులు, 1 month, అనగా 4 Sundays లేదా 5 Sundays తాను చేసేటువంటి ఆరాధనలు మానాలంట, ప్రార్థనలు మానాలంట, తండ్రితో ఉన్న సంబంధాన్ని తెంపుకోవాలంట. అది లోకం చెప్పింది. కానీ దాన్ని అలక్ష్య పెట్టి శ్రమలు వచ్చాయి, సింహాల గుహలో పడ్డాడు. అయినప్పటికీ కూడా సింహాల గుహలో సింహాలు సాధువులుగా మారిపోయినాయి. సింహాలు ఏం చేయలేకపోయాయి. దేవుని బిడ్డలకు ఉన్నటువంటి కాపుదల గొప్పది, మనకున్న కాపుదల గొప్పది. స్తోత్రం, స్తోత్రం.
ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ప్రిజర్వ్ చేస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు 3 కార్యాలు. అపవాది కార్యం జరిగిన ఆగిపోకుండా అద్భుత కార్యం కోసం ఎదురుచూడు. స్తోత్రం. అద్భుత కార్యాలు దేవుడు జరిగించేవి, అద్భుత కార్యాలు మనిషి జరిగించేవి కాదు. అద్భుత కార్యాలు కేవలం దేవుడు జరిగించేవి. కాకపోతే మేము చేసాం, మేము ప్రార్థన చేస్తే అలా జరిగింది అని చెప్పుకుంటారు కొంతమంది. అంతవరకే. కార్యము పూర్తిగా దేవునిదే, మహిమ పూర్తిగా దేవునికి రావాలి. కానీ ప్రార్థించిన వానికో, ఉపవసించిన వానికో, సేవ చేసిన వానికో, సువార్త ప్రకటించడానికి వానికో మహిమ రావడానికి వెళ్ళేది. దానియేలు జీవితంలో ఉదాహరణ మాట్లాడుకున్నాం, జక్కయ్య జీవితంలో ఉదాహరణ మాట్లాడుకున్నాం. అలాగే మరియ జీవితంలోని మనం ఉదాహరణలు మనం మాట్లాడుకున్నాం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తాను. 3 కార్యాలు. స్తోత్రం, స్తోత్రం. ఈ 3 కార్యాల గురించి నువ్వు ఇంతకుముందు విన్నావో లేదో నాకు తెలియదు. ఓ స్త్రీ తెగించి ఆమె చేసిన పనులు. ఈ 20వ అధ్యాయానికి ముందుగా అరిమతయి యోసేపు వచ్చాడని రాయబడింది. మార్కు సువార్తలో అరిమతయి యోసేపు తెగించి వచ్చాడు, తెగించాడు. అరిమతయి యోసేపే కాదు, మరియ కూడా తెగించి వచ్చింది. తెగించి వస్తావా దేవుని సంధికి? తెగించి వస్తావా ప్రార్థనకి? తెగించి వస్తావా ఆదివారపు ఆరాధనకి? స్తోత్రం, స్తోత్రం. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. అపవాది కార్యం ఉన్నప్పటికీ ఆగిపోకుండా, సాగిపోకుండా అద్భుత కార్యాలు చూడడానికి మీరు మమ్మల్ని పిలిచారని మీ వాక్యం ద్వారా. మరియ జీవితంలో ఆటంకం అనగా అపవాది కార్యం, మానవ ప్రయత్నం, పరలోకపు కార్యాన్ని మేము చూసాం. జక్కయ్య జీవితంలో మేము అలాగే చూసాం. దానియేలు జీవితంలో మేము అలాగే చూసాం. ఎవా మీకు వందనం చేస్తున్నాం అయ్యా. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పక్షాన మేము ప్రార్థిస్తున్నాం. వారి పక్షాన మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. వారు కూడా అపవాది కార్యక్రమాల్ని, అపవాది ఎత్తులను జయించి, అపవాది యొక్క ఆలోచనలను జయించి, మిమ్మల్ని ఆశ్రయించి ప్రయత్నం చేసి పరలోకపు శక్తిని, సహాయాన్ని పొందుకోగలటూ సాయం చేయమని అనుకుంటున్నాను. ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.